ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా చూసిన తర్వాత చాలా మందికి భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న బెంగ పెట్టేసుకుంది. ఈ భూమికి ఏమవుతుందో అన్న భయం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే జాతకాలు చెప్పే వాళ్ళకు అంత డిమాండ్ ఇక్కడ. మనకు బ్రహ్మం గారు ఎప్పుడో కాలజ్ఞానం చెప్పేశారు. తత్వాలతో భవిష్యత్ గురించి బాగా చెప్పారు. మనకు బ్రహ్మం గారు ఎలానో యూరోపియన్ దేశాలకు బాబా వంగా అలా అన్నమాట. ఈమె అసలు పేరు వాంజలియా పాండేవా గుస్టోరేవా. బల్గేరియాకు చెందిన ఈ అంద ఆధ్యాత్మికవేత్త ప్రపంచ కాలజ్ఞానిగా పేరు సంపాదించింది. ఆమె చెప్పిన జోష్యాలు చాలా మట్టుకు నిజమయ్యాయి. 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూసిన ఆమెను ఇప్పటికీ తలుచుకున్నామంటే ఆమె చెప్పిన భవిష్యత్ అంచనాలే. నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కనస్ గా పేరొందిన ఆమె తన 12 ఏళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోష్యం చెప్పడం మొదలుపెట్టారు. 2021 సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైన జరిగిన దాడి గురించి బాబా వంగా ముందే చెప్పారు. 2 లోహపు పక్షులు అంటే విమానాలు అన్నమాట ట్విన్ టవర్స్ ను ఢీకొంటాయి అని, అమాయకుల రక్తం ఏరులై పారుతోంది అనే సంఘటన జరగడానికి చాలా ఏళ్ల కిందటే ఆమె చెప్పింది. అలాగే బ్రిటన్ యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే చెప్పారు. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన జోష్యాలు కొన్ని నిజమవుతున్నాయి. క్యాన్సర్ వ్యాక్సిన్ ని రష్యా అభివృద్ధి చేస్తుందని, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి శక్తివంతమైన దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటాయని బాబా వంగా ముందే చెప్పింది. బాబా వంగా చెప్పిన భవిష్యవాణిలో అత్యంత ప్రధానమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో భూమి అంతం కానుంది. రాబోయే దశాబ్దాల్లో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాల వివరాలు చూసేద్దాం ఒకసారి. 2025 విషయానికి వస్తే ఐరోపాలో భారీ సంఘర్షణలు తలెత్తుతాయి. ఈ ఘర్షణల కారణంగా యూరప్లోని జనాభా గణనీయంగా తగ్గిపోతుంది అని చెప్పారు. ఇక 2028 విషయానికి వస్తే నూతన ఇంధన శక్తి వనరులను కనిపెట్టే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటారు అని చెప్పారు. 2033 విషయానికి వస్తే ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయని, తీరంలో ఉన్న పట్టణాలు కనుమరుగవుతాయని చెప్పారు. ఇక 2076 విషయానికి వస్తే కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది అని చెప్పారు. ఇక 2130 సంవత్సరం గురించి చెప్పారు ఆమె. గ్రహాంతర వాసులతో భూవాసులకు ఈ సంవత్సరంలోనే పరిచయం ఏర్పడుతుందంట. 2170 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం ఏర్పడుతుందంట. 3005వ సంవత్సరంలో అంగారకునిపై యుద్ధం జరుగుతుందంట. 3797వ సంవత్సరంలో భూమి నాశనం అవుతుందని, సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణిస్తాడు అని చెప్పారు. ఇక 5079వ సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుంది అని చెప్పారు ఆమె.